అమ్మ నాన్న ఏమనేది వేడి గిట ప్లేస్తా అంటే? డాడీ అంటాడు ఏదైనా సరే చేయాలి, ముందుకెళ్ళాలి, ఎందుకు చెయ్యేం గత్తి, ఎవరేం మనకి ఇయ్యరు కదా అంటారు, కానీ బతకడానికి ముందుకెళ్ళడానికి మనకు డబ్బులు ఎవరన్నా ఇస్తారా, మనం బతకాలి అని చెప్పి డాడీ అమ్మ ఇట్లా అంటారు. కానీ అక్కలు బావాలు మంది ఏమనుకుంటారో అని వద్దనేది. మా అక్కనైతే పెద్ద అక్కనైతే షాప్లో పని చెయ్యదన్నాను అనేది. కళ వదిలిపెట్టి షాప్లో పని చేయదనేదా? ఇది మరి కళ ఉంది కదా చెయ్యి ముందుకెళ్ళు అని అంటే తెలియదు కాబట్టి అక్కకి, ఎందుకంటే సపరేట్ సిటీస్లలో పని చేస్తే ఏదైనా షాప్ లో పని చేస్తే డబ్బులు వస్తాయి కదా, బతుకుతాం కదా, కదా అవసరమా అనేది మా పెద్దక్కనైతే ముఖ్యంగా అనేది. ఆలోచన చేసిరు అన్నట్టు. అంటే ఇక ఊళ్ళల్లో ఉంటాయి కదా సీను, వాళ్ళు అట్లా అంటారు, వీళ్ళు ఇట్లా అంటారు, ఎదురింట్లోళ్ళు పొలగింట్లోళ్ళు. ఇగో ఈ నైజం ఎట్లుంటదంటే వాళ్ళు ఎదగరు, ఇంకొకరిని ఎదిగే మనిషిని బాయిల కప్పను గుంజినట్టు కిందికి గుంజుతారు కదా, ఇదే కథ అవుతుంది. కానీ మొత్తం మీద ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఒకటే చెప్పేది నీకు, ఎవరిని పట్టించుకోవద్దు, ఎవరి గురించి ఆలోచించొద్దు. మనం ఒకళ్ళు పొట్టగొడతలేం, మనం తింటున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం, మన కళ బయట పెడుతున్నాం, మన కళతోని నలుగురిని నవ్విస్తున్నాం, ఇదే కదా. ఇదే ముచ్చట గుర్తు పెట్టుకోవాలి, ఇట్లనే ముంగటికోవాలి, ఎక్కడ ఆగద్దు, ఎక్కడ వెనక స్టెప్ వేయద్దు. అసలుకే ఏం చదువుకున్నావు సీను? ఇప్పుడు డిఎంఎల్టీ సెకండ్ ఇయర్ అక్క. డిఎంఎల్టీ కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకే రెగ్యులర్ గా పోయినా, తర్వాత డాడీ హెల్త్ బాగాలేకపోయేసరికి రెగ్యులర్ గా షూట్స్ ఉంటాయి కాబట్టి ఇక కాలేజ్కి వెళ్ళలేదు నేను. మరి షూట్స్ తో సరిపోతుందా ఇంట్లోకి మీకు ఇన్కమ్? సరిపోతుంది అక్క. ఫస్ట్ తక్కువ ఇచ్చేది, అప్పుడు ఇబ్బంది అయ్యేది, ఇప్పుడు సరిపోతుంది. ఇక అమ్మ నాన్న కూడా డబ్బులు తీసుకొస్తున్నాడు, కష్టపడుతున్నాడు అని, ఎక్కడెక్కడికో షూటింగ్ అని ఎంత లాంగ్ అయినా వెళ్తున్నాడు అని అమ్మ నాన్న కూడా ఏమంటారు, బాధపడుతున్నారు, మేం పని చేయకుండా అయిపోతుంది, ఇట్లా నువ్వే కష్టపడబడుతుంది అని అంటున్నారు. ఇప్పుడు జబర్దస్త్ వేదికల ఫస్ట్ నీది రిలీజ్ అయినది ఏంటిది? అంటే దాంట్లో నీ డైలాగ్ ఏముంటది, నువ్వు ఎవరి టీమ్ లో చేసినావు, ఎవరితో కాంబినేషన్ ఉంటది, అది ఒకసారి చెప్తావు? చెప్తా. అయితే ఫస్ట్ చాణక్య సందీప్ అన్న, అది సద్దం అన్న వాళ్ళకి పరిచయం చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఏడ్చిన వీడియోలు వైరల్ అయినాయి కదా, అదే చెయ్యని చెప్పారు. బల్వీర్ అన్న ఏంటిది సమ్మక్క సారక్క ఒసేరాములమ్మ స్కిట్ చేసాం, చేస్తే బల్వీర్ అన్న హస్బెండ్ అన్నట్టు. అయితే తిట్టు అని చెప్తే అప్పుడు ఆయన తిట్టిన, అప్పుడు ఘోరంగా తిట్టిన, ఏడ్చిన, పుట్టినరోజు అని చెప్పి ఏడ్చిన. లేడీ క్యారెక్టర్ ఉందా దాంట్లో? మేల్ క్యారెక్టర్. మేల్ క్యారెక్టర్ ఎవరికి హస్బెండ్? అది మేలే ఉంది, కాకపోతే దొర అన్నట్టు. శ్రీరామలమ్మ స్కిట్ లో దొర పొగడాలి అంటే బర్త్డే విషయం చెప్పమంటే నువ్వు అట్లా చెప్పి ఏడ్చుకుంటా తిట్టాలి మళ్ళా. అంటే తిట్టినవని అర్థమవుతుందా దొరకు? అర్థమవుతుందా? తిట్టినా, అది దొరని ఒకసారి తిట్టు అని అన్నాడు. తిట్టు అన్నాడా లేకపోతే బర్త్డే విషయం చెప్పమన్నారా? బర్త్డే విషయం తర్వాత చెప్పమన్నారు. ఫస్ట్ దొరని తిట్టు అన్నాడు తోటే, ముద్దినాకుల బాడుకో, మురిగిపోయిన బాడుకో, ఎరక తిన్న బాడుకో, ఎండిపోయిన బాడుకో, నా సొంటోళ్ళు లేరారా నీ దొంగ తినాలి గాను. అట్లా తిట్టినవా? ఇంకేం తిట్టినవు? తర్వాత అన్నది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పన్నారు. అంటే బల్వీర్ సింగ్ అది ఎట్లుండే, ఆ ఎక్స్ప్రెషన్ ఎట్లుండే? తిట్టుమన్నా షాక్ అయ్యారు. అలా స్టేజ్ మీద చూసేటోళ్ళందరూ బాగా నవ్వుకున్నారు. ఇంద్రాజ మేడం, కృష్ణ భగవాన్ సార్ అయితే మస్తు నవ్వారు. వాళ్ళ గురించి వెనక మాట్లాడదాం. ఈ డైలాగ్ అయితే చెప్పు, కంపల్సరీ మాట్లాడదు. వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి, వాళ్ళు జడ్జిలు కదా, కంపల్సరీ వాళ్ళ గురించి మాట్లాడాలి. ఈ డైలాగ్ చెప్పు నువ్వు ముందుగా. బర్త్డే విషెస్ ఎట్లా చెప్పినవు? నీది పుట్టినరోజు కాదు అన్నో, నువ్వు ఏడాదికి ఓసారి పుడతావే అన్నో, నువ్వు ఎలా పుట్టినవాయే అన్నో, 500 కేక్ తెచ్చి నీకు 5,000 నూకుతానే అన్నో, మంచి మంచులకు వస్తుంది అన్నో, నువ్వు భూమి మీద ఎందుకు బతుకుతున్నావే అన్నో, నువ్వు ఎన్ని రోజులు బతుకుతావే అన్నో. నవ్వి పొట్ట చెక్కలు ఎవరన్నా ఇంటి ఆగమే అవుతారు సీను. మొత్తము నీ ఏడుపే నిన్ను జబర్దస్త్ వేదిక దాకా పట్టుకోయిందంటే నాకు నిజంగా చాలా సంతోషం అవుతుంది. మామూలుగా ఊళ్ళలో ఎవరైనా చచ్చిపోతే ఏడుతారు, మళ్ళా పట్నం ఏడ్చుడుకు ఊళ్ళలో ఏడ్చుడుకు తేడా ఉంటది. నీకు ఊళ్ళలో ఏడ్చుడు బాగా అబ్బింది. ఎవరన్నా చుట్టుపక్కల వెయ్యిర్రా సీను ఈ మధ్యలో? పోలేరు కనుక పోరడు భలే గమ్మతి చేసిండు అనుకున్నారు చాలా మంది. పోరడు గమ్మతి చేసిండు భలే, ఎట్లా ఏడిచినవరా నువ్వు, భలే ఏడిచినవు, నిజంగా నీకు ఎట్లా ఆదుకున్నాయి అవన్నీ, ఎట్లా ఏడిచినవరా నువ్వు అని అన్నారు జనాలు. మొత్తం మీద ఇక సిగాలు ఊగే కాడ, ఏడ్చే కాడ నీదే హవా నడుస్తుంది. అవును కదా. తర్వాత రెండోది ఏమొచ్చింది? అది వచ్చిన తర్వాత ఫస్ట్ నీ ఎంట్రీ జబర్దస్త్ వేదిక మీద, ఫస్ట్ నీ ఎంట్రీ భగవాన్, కృష్ణ భగవాన్ గాని, ఇంద్రజ గాని ఏమన్నారు వాళ్ళు?
అది స్కిట్ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఏం పేరు నీ పేరు అని అడిగిర్రు. అడిగిన తర్వాత అది మేడం నా పేరు శ్రీనివాస్ అని నేను చెప్పిన తర్వాత ఆయన బాగా చేస్తున్నావు మొత్తం, నేను ఏంటి ఇట్లా చేస్తున్నాడని చెప్పి అట్లనే చూసాను. నేను కష్టపడి ఇక్కడ దాకా వచ్చి చేస్తున్నావు, ఇంకా కష్టపడు, మంచిగా ముందుకెళ్తావు. ఎవ్వరు బయట జనాలు బయట మంది ఎంతమంది ఏమనుకున్నా నీకు అవసరం లేదు, నువ్వు ఇట్లనే ముందుకెళ్ళు అని చెప్పింది ఇంద్రజ మేడం, కృష్ణ భగవాన్ సార్. థ్యాంక్ యూ అని చెప్పిన సార్ వాళ్ళకి. మేడం మంచిగా మాట్లాడారు. తర్వాత సెకండ్ స్కిట్ ఏమొచ్చి? సెకండ్ గుర్తుకు లేదక్క. గుర్తుకు లేదా? ఈ మధ్య కాలంలో బాగా నీకు బాగా పేరు తెచ్చి పెట్టింది, వైరల్ అయింది జబర్దస్త్ వేదిక మీద. అవును. ఏంటిది అది? అది తాగుబోతు క్యారెక్టర్. నా భర్త బల్వీరన్న. ఆయన తాగుబోతు పోయిండు, ఇంకా అత్తలేడు. ఆయన అయిపోతే నాకు ఫోన్ చేసిరు, వాళ్ళు సోపతులు బట్టి తాగుతుండు. ఎందుకు గిట్లా తాగుడు చెప్పు, బతికి ఏమైతుంది, ఈ సంసారం ఏమైతుంది చెప్పు అక్క. మంచిగా బతుకుతే నలుగురు మాట్లాడతారు కానీ చెడ్డగా బతుకుతే ఎన్నంటారు, చూడు చూసినవా ఇట్లా బతుకుతుండని ఎంతమంది ఎన్నంటారు అని చెప్పి అస్సలు అత్తలేపాయే, పొద్దుగాల నంగవాయే, రోజుకి ఇదే తిరుగుడాయే. ఎట్లానా ఆయన బాధపడుకుంటుంటే ఆయన స్కిట్ చేస్తున్నాం. కాల్ చేసిరు నన్ను, యాదమరాజన్న భాస్కర్ అన్న ముగ్గురు స్టేజ్ మీద చేస్తున్నారు. నాకు అంటే ఫోన్ చేసిరు, నువ్వెవరి మీరా చేస్తున్నావు, చేస్తే నా మొగాడు చేయాలి, నా మొగాడు నన్ను మూడేసుకున్నాడు, నా మొగాడు నువ్వు మాట్లాడాలి నాతోటి, కానీ నువ్వెవరి మీరా మాట్లాడుతున్నావు అని తిట్టిన. అంటే సారీ మేడం అని యాదమరాజు అన్నాడు. అన్నాక మేడం సార్ వాళ్ళు బాగా నవ్విర్రు. నవ్విన తర్వాత ఆయన నేను వేయినా పౌరుతోటి ఆయన బాంచను, నా మొగడు పొద్దుగాలనంగా వేయండు, ఆయనకి పెండ్లమాదికి ఉండదు, పిల్లలాదికి ఉండరు, మూతినాకుల బాడుకో, మురిగిపోయిన బాడుకో, ఎరక తిన్న బాడుకో, ఎట్లా బతుకుతాం రను అంటే ఈయన వేయినాడు. పొద్దుగాలనంగా వేయండు, గిన్నె పొద్దుగాల పోతాడు, పొద్దుకి అత్తాడు, ఎప్పుడు పోతాడో తెలియదు, ఆడు ఎప్పుడు అత్తడో తెలియదు అని అంటే, సరే అమ్మ నువ్వు కూసో అక్క కూసో నువ్వు అనుకుంటే ఆయన కూర్చోబెడతారు. ఆయన ఎక్కువ మాట్లాడకు, బాగా కొడతా నేను చెప్తున్నా, తిడతా నేను చెప్తున్నాను కూడా బల్వీరన్న అంటాడు. అని అంటే అది ఈడేనా అమ్మ నీ మొగడని యాదమరాజు అని అంటాడు. ఆయన నా మొగడే బాంచన్, ఈయన దొంగ దీనలు గాను, ఈయన ఎత్తుకపో, నేను సావుగా నేను కట్టుకపోను, నేను రక్తం అడుగు పట్ట, ఈయన బలం బండలవో, నేను చెదలు పట్ట అని నేనన్నా. అనగానే ఆయన నవ్విరు బాగా. నవ్విన తర్వాత ఎంత ఇచ్చిర్రు కట్నం, ఎంత ఇచ్చిర్రు చెప్పు, ఏమిచ్చిర్రు మీ అవ్వగారు నీకు ఏమిచ్చిర్రు అని ఆయన బలివీరన్న అన్నాడు. అన్నడితోట నేను ఉన్న కాడికి ఇచ్చిర్రు, ఎంత ఇస్తారు ఉన్న కాడికి ఇచ్చిర్రు అని నేనన్నా. అంటే ఆయన ఇక సార్ వాళ్ళు మేడం వాళ్ళు బాగా నవ్విర్రు.